నేటి మంచి మాట, తల్లిదండ్రులు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. మనం భూమి మీద జీవిస్తున్నామంటే, మనము ఒక పేరుతో పిలువబడుతున్నామంటే, మనకంటూ ఒక విలువైన వంశ చరిత్ర ఉందంటే దానికి కారణం మన తల్లిదండ్రులు. మనము మన బాల్యము నుండి జ్ఞానము తెలిసిన తరువాత నుండియే తల్లిదండ్రుల యందు భయభక్తులతో, గౌరవంతో, ప్రేమతో, వారి ఎడల క్రమశిక్షణతో, సంఘంలో వారికి గౌరవం చేకూర్చే విధంగా మన ప్రవర్తన, మన జీవన విధానం ఉండాలి. వారి పరువు తీసే విధంగా మన ప్రవర్తన ఎప్పుడూ ఉండకూడదు. మన యవ్వనంలో మన తల్లిదండ్రులను గౌరవించి సన్మానించాలి. మన కంటికి కనిపించే దైవాలు మన తల్లిదండ్రులు అని గ్రహించాలి. జీవితాంతం వారికి కృతజ్ఞులమై ఉండాలి. మనము పెరిగి పెద్దవారం అయ్యామనో, ఒక మంచి గౌరవ స్థానం సంపాదించుకొని ఉద్యోగం చేస్తున్నామనో, మన జీవితము మారిపోయిందనో, వివాహం చేసుకుని ఒక తోడుతో జీవిస్తున్నామనో తల్లిదండ్రులను అశ్రద్ధ చేయవద్దు. వారి బిడ్డలమైన మనము తప్ప మన తల్లిదండ్రులకు వేరే ఎవ్వరూ లేరు. మనకు జన్మనిచ్చిన దైవాలు మన తల్లిదండ్రులు. మనకు విలువైన జీవితమును ప్రసాదించినది మన తల్లిదండ్రులు. కాబట్టి మన తల్లిదండ్రులు పూజించదగిన వారు. అటువంటి తల్లిదండ్రులకు మనోవేదన కలిగించే విధంగా మనము ప్రవర్తించకుండా, వారి జీవితంలో వారు మన మూలంగా వారు ఆనందించే విధంగా, వీరు మా బిడ్డలు అని గొప్పగా మన గురించి చెప్పుకునే విధంగా మన ప్రవర్తన ఉండేటట్లు మనము జీవించగలుగుదాం. ఈ సృష్టిలో బంధాలను ఏది కోల్పోయినా మరలా తిరిగి పొందుకోవచ్చు, ఆ లోటులను తీర్చుకోవచ్చు. కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరలా తిరిగి సంపాదించుకోలేము. తల్లిదండ్రులు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది. కాబట్టి తల్లిదండ్రులు మనతో ఉండగానే వారిని ప్రేమించుదాం, విధేయించుదాం, గౌరవించుదాం, సన్మానించుదాం.